శివపురం అనే ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. ఉదయం పొద్దున లేచినప్పటి నుంచి తండ్రికి పొలం పనిలో సహాయం చేయడం, మేకల్ని మేపడం, చెరువు దగ్గర స్నానం చేయడం, ఇవే అతని రోజువారీ కార్యక్రమాలు. రోజు తన గ్రామంలో ఉన్న చిన్న పాఠశాలకు వెళ్ళే పిల్లల్ని రాజు ఆసక్తిగా చూసేవాడు. ఒకరోజు తన స్నేహితుడు శ్రీను కొత్త పుస్తకాన్ని తెచ్చి అందులోని రంగురంగుల చిత్రాలు చూపించాడు. రాజు, ఇందులో అద్భుతమైన కథలు ఉన్నాయి, నువ్వు కూడా చదువుకుంటే నీకు కూడా ఇవన్నీ అర్థమవుతాయి అన్నాడు. అదే రోజు రాత్రి రాజు తన తండ్రితో చదువు గురించి అడిగాడు. నాన్న, చదువు ఎందుకు అవసరం, ఎందుకు చదువుకోవాలి అని అడిగాడు. తండ్రి చిరునవ్వుతో రాజును తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఈ విధంగా చెప్పాడు. చదువు అంటే మనకు వెలుగు. నీకు మంచి భవిష్యత్తు కావాలంటే చదువు తప్పనిసరి. చదివితే కొత్త ప్రపంచాన్ని తెలుసుకోవచ్చు, మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు అని చెప్పాడు. రాజు ఆలోచించాడు. రెండో రోజు పాఠశాలకు వెళ్ళి గురువుగారిని కలిశాడు. తనకు చదవాలనుందని చెప్పాడు. గురువుగారు సంతోషంగా నవ్వి, అది చాలా మంచి నిర్ణయం నాయన. రాజు, చదువుకుంటే నువ్వు కూడా ఏదో ఒకరోజు గ్రామానికి గౌరవాన్ని తెస్తావు అని అన్నాడు. అప్పటి నుంచి రాజు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టాడు. మొదట అక్షరాలు, తర్వాత పదాలు, తర్వాత పెద్ద పెద్ద కథలు చదవడం నేర్చుకున్నాడు. కొన్నేళ్లకు అతను మంచి ఉద్యోగం సంపాదించి తన ఊరికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు తన ఊరిలో చదువుని ప్రోత్సహిస్తూ మరిన్ని పిల్లలను విద్యా మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఈ కథ వల్ల నీతి ఏమనగా, చదువు అనేది వెలుగు, అది జీవితాన్ని మారుస్తుంది. రాజు కథ మనకు నేర్పింది కూడా ఈ నీతి, వెలుగు మార్గం.